హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం పాండా సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. మనకి పైథాన్లో డేటా ప్రాసెస్ చేయాలంటే నంపై అండ్ పాండాస్ లైబ్రరీస్ అయితే చాలా ఇంపార్టెంట్. సో మనం పక్కాగా నేర్చుకోవాలి. మనం ఆల్రెడీ నంపై సిరీస్ని అయితే కంప్లీట్ చేసాం. ఒకవేళ నంపై సిరీస్ని ఎవరైనా చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి మీరు నంపై ప్లేలిస్ట్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఈ వీడియోతో మనం పాండా సిరీస్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో మనం పాండాస్ గురించి అయితే నేర్చుకుందాం. ఈ వీడియోలో పాండాస్ అంటే ఏంటి, పాండాస్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, పాండాస్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ అందులో ఉన్న 2 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ గురించి కూడా నేర్చుకుందాం. సో పాండాస్ అంటే ఏంటి? పాండాస్ అంటే ఒక పవర్ఫుల్ పైథాన్ లైబ్రరీ. మనం ఈ లైబ్రరీని డేటా హ్యాండ్లింగ్ అండ్ డేటా అనాలిసిస్ కోసం అయితే యూజ్ చేస్తాం. సో మనం పాండాస్ని యూజ్ చేసి టేబుల్స్ ఆర్ ఎక్సెల్ షీట్స్ ఆర్ సిఎస్వి ఫైల్స్తో ఈజీగా వర్క్ చేయొచ్చు. అండ్ మనం డేటా అనాలిసిస్ కూడా చేయొచ్చు. పాండాస్ అనేది ఓపెన్ సోర్స్ లైబ్రరీ. సో మనం పాండాస్ని ఫ్రీగా యూజ్ చేయొచ్చు. మనం పాండాస్ని ముఖ్యంగా టేబులర్ డేటా కోసం అయితే యూజ్ చేస్తాం. మనం టేబులర్ డేటాని ఎంఎల్ ప్రాజెక్ట్స్లో చాలా యూజ్ చేస్తాం. సో మనం ఏఐ ఆర్ ఎంఎల్ నేర్చుకోవాలంటే తప్పకుండా పాండాస్ని అయితే నేర్చుకోవాలి. ఇంకా మనం పాండాస్తో రీడ్, క్లీన్, ఫిల్టర్ అండ్ అనాలిసిస్ కూడా చేయొచ్చు. మనం అసలు పాండాస్ని ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఏదైనా ఎంఎల్ మోడల్ని ట్రైన్ చేయాలంటే మన దగ్గర చాలా డేటా అయితే ఉండాలి. బట్ మన దగ్గర ఎంత డేటా ఉన్నా అది చాలా క్లీన్గా ఉండదు. అంటే దాంట్లో నల్ వాల్యూస్, మిస్సింగ్ వాల్యూస్ ఆర్ ఇన్కరెక్ట్ వాల్యూస్ అయితే ఉంటూ ఉంటాయి. మనం వాటిని రిమూవ్ చేయాలి ఆర్ రీప్లేస్ చేయాలి. ఇలాంటి టైమ్స్లో మనకి పాండాస్ లైబ్రరీ అయితే యూజ్ అవుతుంది. డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి మనం పాండాస్ని అయితే యూజ్ చేస్తాం. పాండాస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? మనమైతే ట్యుటోరియల్ మొత్తం గూగుల్ కొలాబ్లో చేస్తాం. సో మనం పాండాస్ అయితే ఇన్స్టాల్ చేయక్కర్లేదు. ఇది ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ ఇన్ గూగుల్ కొలాబ్. ఒకవేళ మీరు జూపిటర్ నోట్బుక్ ఆర్ విఎస్ కోడ్లో ఈ ట్యుటోరియల్ చేయాలనుకుంటే పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని ముందు పాండాస్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇన్స్టాల్ చేసా చూడండి. బట్ ఇక్కడ ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. సో మన దగ్గర ఆల్రెడీ పాండాస్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. నౌ హౌ టు ఇంపోర్ట్ పాండాస్? సింపుల్. మనం నంపైని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం? ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. సేమ్ పాండాస్ని కూడా ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి. పీడి అంటే ఇది ఒక అలియాస్ నేమ్. అంటే ప్రతి చోట మనం పాండాస్ అని రాయలేం కదా. సో మనం పీడి అని యూజ్ చేస్తాం. ఎంత సింపుల్గా మనం పాండాస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నో మనం పాండాస్ని ముఖ్యంగా ఎందుకు యూజ్ చేస్తాం? టేబులర్ డేటాతో వర్క్ చేయడానికి. సో పాండాస్లో మెయిన్లీ 2 డేటా స్ట్రక్చర్స్ అయితే ఉంటాయి. ఒకటి సిరీస్, ఇంకోటి డేటా ఫ్రేమ్. సిరీస్ అంటే ఇది ఒక 1 డైమెన్షనల్ అరే టైప్లో ఉంటుంది. అంటే సింగిల్ కాలంలో మనకి డేటా స్టోర్ చేస్తుంది. డేటా ఫ్రేమ్ అంటే ఒక 2 డైమెన్షనల్లో ఉంటుంది. ఇది ఒక టేబుల్ స్ట్రక్చర్లో ఉంటుంది. అంటే ఒక ఫుల్ ఎక్సెల్ షీట్లో వర్క్ అవుతుంది. పాండాస్లో సిరీస్ అంటే ఏంటి? సిరీస్ అంటే చెప్పాగా ఆల్రెడీ 1 డైమెన్షనల్ డేటా స్ట్రక్చర్ ఇది. అంటే ఒక అరేలో మనం డేటా ఎలా స్టోర్ చేస్తామో ఇందులో కూడా డేటా అలానే స్టోర్ అవుతుంది. అంటే ఒక పెద్ద టేబుల్ తీసుకోండి, ఆ టేబుల్లో సింగిల్ కాలంలో డేటా ఎలా స్టోర్ అవుతుందో ఈ సిరీస్లో కూడా డేటా అలానే స్టోర్ అవుతుంది. దీంట్లో మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అయితే స్టోర్ అవుతాయి. అండ్ ఇండెక్స్ కూడా ఆటోమేటికల్లీ అసైన్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నా. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి. ఇది మనం ఎవ్రీ కోడ్లో అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మార్క్స్ అనే వేరియబుల్లో పీడి డాట్ సిరీస్ ఈ ఫంక్షన్తో మనం సిరీస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఈ సిరీస్లో మనం లిస్ట్ని అయితే ఇవ్వాలి. నౌ ఇప్పుడు మనం ఈ మార్క్స్ని ప్రింట్ చేస్తే చూడండి, ఇది ఒక సిరీస్. మనకి ఈ సిరీస్లో ఆటోమేటిక్గా ఇండెక్సెస్ అయితే జనరేట్ అయ్యాయి. అండ్ ఈ డేటా ప్లేసుల్లో మన లిస్ట్లో ఉన్న డేటాస్ని అయితే పెట్టాయి. అండ్ డేటా టైప్ కూడా ఇక్కడ int 64. సో ఈ విధంగా మనం సిరీస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ వాట్ ఈజ్ డేటా ఫ్రేమ్? డేటా ఫ్రేమ్ అంటే ఇది ఒక 2 డైమెన్షనల్ డేటా టేబుల్ అనుకోండి. అంటే మనకి ఎక్సెల్ షీట్ ఎలా అయితే డేటాను స్టోర్ చేస్తుందో ఈ డేటా ఫ్రేమ్ కూడా అలానే స్టోర్ చేస్తుంది. ఇందులో మనకి రోస్ అండ్ కాలమ్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ కాలం ఒక సిరీస్. నేను ఆల్రెడీ చెప్పా కదా, ఈచ్ అండ్ ఎవ్రీ కాలం అనేది ఒక సిరీస్లో వర్క్ అవుతుంది. మనం మల్టిపుల్ సిరీస్ని కంబైన్ చేస్తే అదొక డేటా ఫ్రేమ్. సో మనం డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేయాలి? సింపుల్. ఇక్కడ నేను డేటా అనే ఒక డిక్షనరీ అయితే తీసుకున్నా. ఇందులో నేమ్ అండ్ మార్క్స్ అనే 2 అట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయి. నేమ్లో జాన్, స్మిత్, జో అండ్ దేర్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో మనం డేటా అనే ఒక డిక్షనరీని అయితే తీసుకోవాలి. నౌ డిఎఫ్ ఈక్వల్ టు పీడి డాట్ డేటా ఫ్రేమ్. ఇది మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేసే ఫంక్షన్. సో మనం పీడి డాట్ డేటా ఫ్రేమ్లో ఒక డిక్షనరీని అయితే స్పెసిఫై చేయాలి. డేటా అనేది మనకి డిక్షనరీయేగా. సో నేను డేటాని స్పెసిఫై చేశా. ఇక్కడ నేను డిఎఫ్ని ప్రింట్ చేస్తే చూడండి, ఒక టేబుల్ లైక్ స్ట్రక్చర్లో అయితే మనకి ఇది వర్క్ అయింది.
ఇక్కడ మనకి ఇండెక్సెస్ అయితే క్రియేట్ అయ్యాయి అండ్ నేమ్ అండ్ మార్క్స్ అనే 2 కాలమ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. ఇది మనకి సేమ్ ఎక్సెల్ టేబుల్ లానే ఉంది. చూడండి ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ రో అనేది ఒక సిరీస్. ఈ జాన్ అనేది ఒక సిరీస్, స్మిత్ అనేది ఒక సిరీస్ అండ్ జో అనేది ఇంకో సిరీస్. సో ఈ విధంగా మనం డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం పాండాస్ అంటే ఏంటి, పాండాస్ని ఎందుకు యూజ్ చేస్తారు, పాండాస్ని ఎలా యూజ్ చేయాలి, పాండాస్లో ఉన్న డేటా స్ట్రక్చర్స్ ఏంటి, సిరీస్ అంటే ఏంటి, డేటా ఫ్రేమ్ అంటే ఏంటి అండ్ వాటిలో ఉన్న ఎగ్జాంపుల్స్ అయితే చూసాం. సో ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. మా కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.